హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు. ఈరోజు బంగాళదుంపల కుర్మా వండుతున్నాను. ఎలా వండుతున్నాను అన్నది ఒకసారి చూసేయండి. ఆయిల్ అయిపోయిందని కట్ చేసి క్యాన్లో వేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కలర్ పెట్టేసాను. కళాయి వీటెక్కిస్తుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ వేస్తున్నాను. మూడు గరిటెలు వేసాను, కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి బంగాళదుంపల కుర్మాకు కావాల్సింది 3 టమాటాలు చిన్నవి, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తగినంత. మనకు కర్రీని బట్టి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవాలి. బంగాళదుంపల కుర్మాకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి. కల్లుప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ మధ్యటప్పుడే నేను పసుపు ఉప్పు కూడా వేసేస్తాను. చాయ్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పొడియం పెట్టేసుకున్నాను, చలి ఎక్కువగా ఉందని చెప్పేసి. ఒక టిప్ అయిపోయింది టీ, మళ్ళీ రెండోసారి తాగుతున్నా. టీ అలవాటు అయిన వాళ్ళు టీ లేకపోతే ఉండలేరు, మందు అలవాటు అయిన వాళ్ళు మందు లేకపోతే ఎలా ఉండలేరు. అలాగా టీ తాగే వాళ్ళు టీ తాగకపోతే అమ్మో. నేను టీ లేకపోతే ఉంటాను, కానీ టీ లేకపోతే అస్సలు ఉండలేను. ఉల్లిపాయ ఆల్రెడీ వేగిపోయింది, దగ్గర పడిపోయింది. పసుపు ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయ మాడదు, చక్కగా ఎంత బాగా చూడండి మగ్గుతుందో. ఎవరైనా వంట చేసినప్పుడు పసుపు ఉప్పు వేసుకోండి. నా టీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇందులో ఏం వేసారు అనుకుంటున్నారు? టీలో మిరియాలు, అల్లం. ఎందుకంటే చలికాలం తాగితేనే బాడీలో హీట్గా ఉంటుంది కొద్దిగా. కవ్వ అది కూడా పట్టదు చలికి. ఈ చలికాలం అంతా కూడా మనం ఏ ఫుడ్ తిన్నా సరే కఫం పట్టేస్తుంది. ఎందుకంటే అరుగుదల అవ్వదు చలికాలం అస్సలు.
ఆల్రెడీ ఉల్లిపాయ ఎగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టిన టమాటా కూడా వేసేస్తున్నాను. అలా మగ్గుతుంది. ఆల్రెడీ టమాటా కూడా మగ్గిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు. మసాలాలు ఏం అవసరం ఉండదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను చిన్న చెంచాతో. ఇది ధనియాల పౌడర్ అండి. మొన్న ఫంక్షన్లోకి ప్యాకెట్లు మిగిలిపోయాయి, 2 ప్యాకెట్లు మిగిలిపోయాయి. ఇంకా వేస్ట్ చేయకూడదు. ఇంట్లోనే ఆడతాను నేను ధనియాలు, లాంగమగ్గ అంతా పౌడర్ ఆడతాను. ఇంకా రెడీమేడ్ ఉన్నదే వేసేస్తున్నాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా, ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తాను. మూత తీసి వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఎందుకంటే ఆ పచ్చి వాసన బయటకు పోతుంది. దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసాను. ఉల్లిపాయ మగ్గినప్పుడు కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ. నాకేమో కారం లేకపోతే నాకు తినబుద్ధి తక్కువ. కారం తినేవాళ్ళు తక్కువ. మా అమ్మాయి కోసం కారం తక్కువ వేస్తున్నాను. వాళ్ళకి కూర తీసేసాక నేను మళ్ళీ కారం వేసుకుంటాను. నేను కారం లేకపోతే ఏ కూర రుచి ఉండదు. ఇందాక చెక్క వేసాను కదా, ఇప్పుడు తగినంత. మన కూర ఉడికేటప్పుడు ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఒక్క 2 విజిల్ తెప్పించి ఉడకబెట్టి పక్కన పెట్టేది. చాలా సింపుల్గా అయిపోద్దండి కూర. ఇది బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. చూసారా? నేను అన్నీ షార్ట్లో పెట్టేదాన్ని, లాంగ్ వీడియోస్ పెడతలేదు. ఫస్ట్ పెట్టేదాన్ని, తర్వాత షార్ట్లు పెట్టడం, సాంగ్స్ పెట్టడం. అయితే నాకు గంటలు పెరగాలండి, గంటలు పెరగట్లే. అందుకే లాంగ్ వీడియోస్ పెట్టవలసి వస్తుంది. వంటలు చేస్తాను, వంటలు చేయడం కోసం కాదు. నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఆల్రెడీ కూర దగ్గరికి అయిపోయింది. ఈరోజు ఉదయం వండేస్తున్నానంటే ఎందుకంటే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాము ఈరోజు అనేసి బేగా వండుతున్నాను. అభిరామ కలెక్షన్ అని శారీస్ పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో, godavari.muchitloను నా ఛానల్లో. ఈరోజు లైవ్లోకి వస్తాను. శారీస్ ఒకసారి చూడండి, రీజనబుల్గా పెట్టాను. శారీస్ రేట్ అది 450, 500, 550
ఇలాగే ఉన్నాయి. రేట్ చాలా బాగున్నాయండి. డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా కొత్త మోడల్ వచ్చాయి. ఒకసారి లైవ్లోకి వస్తాను మధ్యాహ్నం, చూడండి నా శారీస్ కూడాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా పెట్టాను. మళ్ళీ వివరంగా ఈరోజు మళ్ళీ పెడతాను. కర్రీ రెడీ అయిపోయిందండి. బంగాళదుంపల కుర్మా చూసారా, గుమ్మగుమ్మలాడే కుర్మా రెడీ. దీంట్లోకి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఉంటే భలే కమ్మగా వెళ్ళిపోద్ది అలాగా. చూసారా. బాయ్ బాయ్ అందరికీ. నా ఛానల్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు. బాయ్.